గులాబ్ ఏంటి? జామున్. తిందాం రెండివ్వండి. చూడు జీని, చాలా కాలం తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. అలావుద్దీన్ నాన్న. అమ్మా, హ్మ్? మీకు నాన్న జ్ఞాపకం వచ్చారా? ఇప్పుడు కూడా ఆయన నా పక్కనే ఉన్నట్టుగా ఉంది. जो नहीं दिख रहा है ओ बंदे, वो भी तुझे दिख जाएगा। आजमा रहा है जो तुझे हो, वो ही तुझे उस पार ले जाएगा, वो ही तुझे उस पार ले जाएगा। सजदाए शुक्रा, सजदाए सबरा करता जा, सजदाए शुक्रा, सजदाए सबरा करता जा, सजदाए शुक्रा, सजदाए सबरा करता जा, सजदाए शुक्रा, सजदाए सबरा। ఇదిగోండి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని బాగా చేసుకుంటాం. ఎంతో సంతోషంగా ఉంటాం. ఆయనకి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. నిజంగానా? మ్మ్, ఆయన ఎన్ని తింటారో అన్ని నాకు తినిపించేవారు. నేను వద్దు అంటే కోపగించుకునేవారు. ఏమైందమ్మా? ఆయన ఇక్కడ నాకు దగ్గరలోనే ఉన్నట్టుగా ఉంది. దిగులు పడకండమ్మా. ఈ రోజును కూడా మీరెప్పటికీ గుర్తుంచుకుంటారు. నా మాట నాది, నీ చేత నీది అయినా నా మంత్రం తప్పక ఫలిస్తుంది. అమ్మ ముఖం లాగానే ప్రకృతి కూడా అందంగా మారిపోవాలి. ఇలా మారిపోయిందండి. ఎరుపులేమిటి? ఈ మబ్బులేమిటి? ఇలా కారులో మబ్బులు వచ్చేసి బాబోయ్ చాలా భయంగా ఉంది. త్వరగా ఇంటికి ఏమిటి? వెళ్ళిపోవాలి. ఏం అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. మబ్బులు కమ్మాయి. ఇది తప్పకుండా ఆ జీనీ పనే. వాటితో నేను మాయలు మంత్రాలు చేయొద్దని చెప్పాను. నా మాట నాది, నీ చేత నీది అయినా నా మంత్రం ఫలిస్తుంది. చిలుకులు కాదు, చిరునవ్వు నివ్వు, వెన్నలాంటి వెలుతురు నివ్వు. भारी हो भले ही इस पल का डेरा, ना उम्मीदी से परे छुपा बैठा है सवेरा, सवेरा, सवेरा। ईमान पे ईमान रख बंदे, जो ना सोचा वो भी पाएगा। सजदाए शुक्रा, सजदाए सबरा करता जा, सजदाए शुक्रा,
देकर तू कभी हार तेरी वो फिर भी नहीं। हाथ है तेरा उसके हाथ में, जीत है तेरी जिसकी बारगाह में। बंदगी तेरी कभी खाली नहीं जाएगी, तेरी दुआ आयत बन के लौट आएगी। घर आया है कोई, पैगाम लाया कोई। घर आया है कोई, पैगाम लाया कोई। देख जरा देख जरा देख जरा देख जरा देख जरा देख जरा। सजदाए शुक्रा सजदाए सबरा करता जा, सजदाए शुक्रा सजदाए सबरा करता जा, सजदाए शुक्रा करता जा, सजदाए सबरा करता जा, सजदाए शुक्रा करता जा, सजदाए सबरा करता जा। ఏమిటి? దయచేసి నన్ను క్షమించండి. మీరు నాకు తెలిసిన వారేమో అనుకున్నాను. పర్వాలేదులేండి. విధి నా జీవితంతో ఆడుకుంది. నాలో ఉన్న సంతోషాన్నంతా దూరం చేసింది. ఈనాడు నేను పడే ఈ బాధకి బాద్షా షానవాజ్ సమాధానం చెప్పాల్సిందే. సాయంకాలం అయింది. నేను త్వరగా ఆ చోటుని చేరుకోవాలి. చూసారమ్మా, మీ రెండో కొడుకు కూడా వచ్చేసాడు. అలావుద్దీన్, నీకు తెలుసా నేను జీని ఈ రోజు చాలా బహుమతులు గెలుచుకున్నావు. నువ్వు అసలు నమ్మవు. ఇదిగో చూడు, ఇది నేనే గెలిచాను. అంతేకాదు అమ్మ 2 పట్టుబట్టలు కూడా గెలిచారు. కానీ వాటిని ఇచ్చేసి మీకు లోదుస్తులు కొన్నారు. మరి వీడి దగ్గర ఉన్నవన్నీ చిరిగిపోయాయి. అయితే అన్నిటికంటే అదే మంచి బహుమతి. ఏం కంగారు పడకు, నీకు ఇష్టమైన రంగులోనే తీసుకున్నాను. ఉండు చూపిస్తాను. అయ్యయ్యో, నేను ఆ సంచిని అక్కడే వదిలిపెట్టేసినట్టున్నాను. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకిప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది. అమ్మకిప్పుడు 2 కొడుకులు, ఒకడు నేను, ఇంకొకడు మీరు. అమ్మకి నా మీద ప్రేమ ఎక్కువైపోయింది. దీన్ని నువ్వే మోసం చేసుకోకు. ఆ? నువ్వు అమ్మకి కొడుకు కాదు, నువ్వు జీనీవి. జీనీకి మంత్రాలు, శక్తి, బలం అన్నీ ఉంటాయి, కానీ బంధాలుండవు. కానీ నాకు మంత్రాలొద్దు, శక్తులేం వద్దు. నాకు బంధాలే కావాలి. నాకు అమ్మే కావాలి. అందరూ అమ్మతో నన్ను చూసి మీ అబ్బాయా అని అడిగారు. దీన్ని బాధ పెట్టడం కష్టంగానే ఉంది, కానీ అమ్మని సంతోషంగా ఉంచాలంటే దీన్ని ముచ్చుడికి అప్పగించక తప్పదు. ఇవన్నీ వినడానికి ఇప్పుడు నాకు తీరిక లేదు, ఎందుకంటే నువ్వు నన్ను అమ్మని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఏమిటి? ఎక్కడికి? నేనేవి నీ రాజాని కాదు. నేను దీపాన్ని వెతుక్కుంటూ వచ్చాను, కానీ అది ఇంకొకరి కోసం. అందువల్ల ఇప్పుడు నిన్ను నీ నిజమైన రాజుకి అప్పగించబోతున్నాను.
యువరాణి, బాద్షా భద్రతకు అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయబడ్డాయి. మీరేం దిగులు పడకండి. ముచ్చడు మాత్రమే కాదు, అనుమతి లేకుండా ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. కాబట్టి ఈరోజు మీరు సంతోషంగా గడపండి. ఏమైంది? మీకు ఈ నగ నచ్చలేదా? నేనీరోజు ఎలాగైనా గెలవాలి. గెలుపుకి ఓటమికి మధ్యనున్న దూరం ఒకే ఒక చిన్న తప్పే. మా నాన్నగారి భద్రత విషయంలో ఒక చిన్న తప్పు కూడా జరగకుండా నేను చూసుకోవాలి. ఆ ముచ్చడిని పట్టుకోవాలని అనుకున్నప్పుడల్లా నాకు ఓటమే కలుగుతోంది. ఈ రోజు మాత్రం ఆ విధంగా జరగడానికి వీల్లేదు. యువరాణి, ఎక్కడికి వెళ్తున్నారు? విజయోత్సవం ప్రారంభమవుతోంది. అబ్బు ప్రజలెదుటకి రావడానికి ముందు ఆయన భద్రతకు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసొస్తాను. కానీ ఈసారి నేను యువరాణిగా వెళ్ళను. సాధారణ ప్రజల్లో ఒకరిగా వెళ్తాను. నాకు మాత్రం మీరే రాజు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను. నాకు మరో కొత్త యజమాని అక్కర్లేదు రాజా. నువ్వొక జీనివి, నీకు అభిప్రాయాలు ఉండకూడదు. ఎవరి దగ్గర దీపం ఉంటే వాళ్లే నీకు రాజు. ఇకపై నేను నీ రాజును కాదు. కానీ అక్కడ అమ్మ ఉండదు కదా. మీరు నా మీద ప్రేమ చూపిస్తున్నారే. చూడు, నా జీవితంలో మా అమ్మే నాకు ముఖ్యం. నువ్వు ముఖ్యం కాదు. మీరే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. కానీ అమ్మ నన్ను తన బిడ్డగా భావిస్తున్నారు. అందుకే అమ్మను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు నన్ను ఇంట్లోంచి పొమ్మన్నారని చెప్తాను. అమ్మా, అమ్మా, మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు రాజా? మా అమ్మ కోసం. మా అమ్మకి నేను ఎంతో సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి పెంచింది మా అమ్మ. అందుకు ప్రతిఫలంగా నేను ఏమీ ఇవ్వలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను. నీకు నిజం చెప్తున్నాను, దీన్ని అప్పగించి మా అమ్మకి సంతోషాన్ని తీసుకొస్తాను. అలావుద్దీన్, ఏమైందిరా? ఏం చేస్తున్నావు? అమ్మా, జీనికి ఒకరు కబురు పంపించారు. పని మీద పొరుగురికి వెళ్ళాలట. కానీ తను నేను చెప్తుంటే వెంటలేదు. ఏమిట్రా నువ్వు? ఎన్నోసార్లు ఈ విధంగా తను వెళ్ళొచ్చాడుగా. ఇప్పుడు కూడా పనవగానే వచ్చేస్తాడు. దీని గురించి గొడవపడ్డం ఎందుకు? లేదమ్మా, ఈసారి వీడు తిరిగి రాడు. వాడు రాడని నువ్వెందుకు చెప్తున్నావు? వాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? నేను చెప్తానమ్మా. ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక దారుణం సంభవించింది. ఇప్పుడు 20 నిమిషాల్లో దానికి పగ తీర్చుకుంటాను. ఎప్పుడైతే నా బాణం ఆ షానవాజ్ గుండెని చీల్చుకుని బయటికి వస్తుందో అప్పుడే నా రుక్సా మరణానికి న్యాయం జరుగుతుంది.
పని విషయంగా ఒకరినొచ్చి కలుస్తానని మాటిచ్చాను. ఆ సమయం వచ్చినప్పుడు రావడం ఇష్టం లేదన్నాను. నా మాట నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నేను తప్పు చేశానని తెలిసి నా మీద కోపడ్డారు. అమ్మా, స్నేహితుడు ఓ తప్పు చేస్తే బాధ కలుగుతుంది కదా. నేను నా తప్పేమిటో అర్థం చేసుకున్నారు. నేను అక్కడికి వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ఇలా చూడు జీని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరం అమ్మా. అంత దూరం నుంచి నేను మళ్ళీ వచ్చి మీకు కనిపించలేకపోవచ్చు. కానీ నువ్వు నాకు మాటిచ్చావు కదా, మనమిద్దరము కలిసి ఎగిరిపోయే పావురాలని చూద్దామని అన్నావు కదా. ఒక్క మాట కాపాడుకోవడానికి మరో మాట తప్పుతున్నావా? కానీ అమ్మా, ఇంకెప్పుడు ఏడోనని మీరు కూడా నాకు మాటిచ్చారు కదా. చూడండమ్మా, ఈ పావురాలు ఎగిరిపోవడం చూసినప్పుడల్లా మీరు నన్ను తలుచుకోండి. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వదిలి నేను ఎంత దూరం వెళ్ళినా నేను ఎప్పటికీ మీ బిడ్డగానే ఉంటానమ్మా. మా అమ్మ అందరి ముందు ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలి, తల దించుకోకూడదు. అమ్మా, అమ్మా, నాకు మీరు ఎంతో ప్రేమనిచ్చారు. మిమ్మల్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. చివరగా నా కోసం ఒక్క పని చేస్తారా? మీరు నా కోసం చివరిగా ఒక్క జోలపాట పాడతారా? లేదు, వెళ్ళలేదు. నువ్వు వెళ్తుంటే నేను చూడలేను. అమ్మా, వెళ్తున్నప్పుడు మీ కళ్ళల్లో నీరు చూస్తే నేను తట్టుకోలేనమ్మా. నువ్వెంతో మంచి పని చేశావు. మిమ్మల్ని నేను అమ్మా అని పిలవచ్చా? పిలువు. అమ్మా, इस घर के आंगन में एक फूल नया आया,
माँ से बड़ा ही अनजान है प्यारा, इस धूप सी दुनिया में माँ होती साया, अब धूप में ना जाएगा वो दोबारा। అమ్మా నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళొచ్చు గాని నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళనే వెళ్ళను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.